శ్రీమాతృగురుభ్యాం సభాయే నమః. శ్రీమన్నారాయణుడు మత్స్యావతార స్వరూపుడై మనువుకి సమస్త విశేషాలు ఆయన అడిగినటువంటి సందేహాలన్నీ తీరుస్తూ శ్రాద్ధ కార్యక్రమాలలో ఆమంత్రణ నిమంత్రణాదులు, ఆ కాలాలు, శ్రాద్ధాలలో ప్రత్యేక తిథులు ఇవన్నీ చెప్పి శ్రాద్ధమును సక్రమంగా పెట్టిన పాపాత్ముడు కూడా ఎటువంటి గొప్ప స్థితి పొందుతాడో దానికి ఉదాహరణగా ఒక కథని ఇలా చెప్పాడు. ఏమని? ఇది ముఖ్యంగా కౌశిక వంశీయుల కోసం చెప్పబడిన ఒక పవిత్ర కథగా కూడా దీన్ని మన పెద్దలు వర్ణించారు. పూర్వం కౌశికుడు అనేటటువంటి ఒకనొక బ్రాహ్మడు, ఆ కౌశిక గోత్రం కలిగినటువంటి వాడు తన కొడుకులు శ్రాద్ధం పెట్టి పితృదేవతలకు తృప్తి కలిగించడం వల్ల 5 జన్మలలోనే మోక్షం పొంది విష్ణు స్థానం చేరుకున్నారు. తప్పు చేసినా శ్రాద్ధకర్మ సక్రమంగా చేసి వారు గొప్పవాళ్ళు అయ్యారు. ఇదొక పరంపర కథా వృత్తాంతం. అది మీకు చెబుతున్నాను వినండి అనగానే ఋషులు కథం కౌశిక దాయాదాహ ప్రాప్తాస్తే యోగముత్తమం పంచభిర్జన్మ సమృద్ధై కథం కర్మక్షయో భవేత్. ఆ కౌశిక వంశ సముద్భవులైనటువంటి విప్రులు తాము చేసిన శ్రాద్ధానికి ఫలితంగా ఉత్తమమైన యోగ ఫలితం పొందారని, వైకుంఠం పొందారని నీవు చెప్పావు. 5 జన్మలతో తాము చేసిన మహాపాపాలు నాశనం చేసుకుని, క్షయం చేసుకుని విష్ణులోక ప్రాప్తి వాళ్ళు ఎలా పొందారో ఆ విశేష కథ చెప్పమనగా సూత మహర్షి ఇలా చెప్పాట. పూర్వం కురుక్షేత్రంలో కౌశికుడనే ఒక ధర్మాత్ముడైన మహర్షి ఉన్నాడు. అతనికి 7 మంది కుమారులు. మొదట్లో బాగానే ఉండేవారు వాళ్ళు. క్రమక్రమంగా ఏ జన్మ కర్మమో వాళ్ళల్లో కొద్ది ఇబ్బందులు, దుష్ట లక్షణాలు మొదలయ్యాయి. వారి పేర్లు వరుసగా చెప్పారు. స్వనృప, క్రోధన, హింస్ర, మిథున, కవిరేవచ, వాగ్దుష్ట, పితృవర్తీ చ, గర్గశిష్యాస్తథా భవన్. ఈ 7గురికి స్వనృపుడు అంటే తనకి తానే రాజు, వాడికి వాడే, ఇంకోటి ఎవ్వడి మాట వెండువాడు. రెండవడు క్రోధనుడు, కోపగుణం కలవాడు. మూడవవాడు హింస్రుడు, హింసా లక్షణంతో బతుకుతాడు, ఇతరులకు అకారణంగా బాధ కలిగిస్తాడు. ఇంకా తర్వాత వాడు పిసునుడు. పిసునత్వం అంటే కొండేలు చెప్పడం, వాడి మీద వీడికి, వీడి మీద వాడికి నేరాలు చెప్పడం. ఆ తర్వాత వాడు కవి, అంటే శుక్రాచార్యుడు అని ఒక అర్థం. రాక్షస లక్షణాలు, ఎవడి మీద పడితే వాడి మీద పిచ్చ కవిత్వం చెప్పి డబ్బులు సంపాదించడం, అవి వాడి లక్షణం. తర్వాత వాడు వాగ్దుష్టుడు, నోరు చెడ్డ, ఆ నోరిప్పితే కంపు అన్నమాట. ఎవడిని పడితే వాడిని తిట్టేవాడు వాడు. ఆఖరి వాడు పితృవర్తి, వీడొక్కడు కొంచెం తండ్రి మీద భక్తి ఎక్కువ చూపించేవాడు. తండ్రి వీళ్ళు పుట్టగానే ఎలాగైనా వీళ్ళని బాగు చేయాలి అని కోరికతో మొదట్లో తన మాట విన్నారు. క్రమక్రమంగా మాట వినడం లేదని తేడా వచ్చాక తండ్రి మాట వినని వాళ్ళని ఏం చేయాలంటే తాను చదువు చెప్పడం మానేసి వేరే వాళ్ళ దగ్గర వేస్తే మంచిది అనుకున్నాడు. పూర్వకాలంలో తండ్రులే పిల్లలకి పాఠం చెప్పుకునేవారు. ఆ తండ్రి మాట వినని పిల్లల్ని గురుకులాలకి పంపేవారు. ఏది తండ్రి పండితుడు అయితేనే చెప్పింది. సరే, పండితుడు కాకపోతే ఎలాగో బయట విద్యకు పంపవలసిందే. ఈయన స్వతసిద్ధంగా పండితుడు గనక ఇంటి దగ్గరే పిల్లలకి పాఠం చెప్పడానికి ప్రయత్నించాడు. కొద్ది రోజులు బాగానే చెప్పగలిగాడు. క్రమంగా ఈ పిల్లల బుద్ధిలో, ప్రవర్తనలో తేడా వచ్చాక ఇంకా ఆయన తట్టుకోలేక ఇక్కడ అనవసరం అనుకున్నాడు. ఎవడు సరి అయిన గురువు అని ఆలోచించగా గర్గాచార్యుడు చాలా గొప్పవాడు, జ్యోతిశాస్త్రవేత్త, పండితుడు. ఎన్ని చోట్ల వస్తుందండి ఈ గర్గాచార్యుడి గురించి మనకి. కృష్ణుడికి పేరు పెట్టాడు ఆయన.
అంతఃపురం చంద్రవంశంలో ఏనాటి నుంచి బుధుడికి, పురూరవుడికి, యయాతికి, నహుషుడికి అందరికీ గర్గుడు గురువే. మహాత్ముడు ఆయన. ఆయనకి రాని విద్యలు లేవు. షడంగాలు చదువుకున్నవాడు ఆయన. శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం, ఛందస్సు 6 చదువుకున్న పండితుడు. అటువంటి ఆ పండితుడు గనక చదివిన విద్యలకు అర్థం కూడా చెప్పగలడు గనక, సాధారణంగా మంత్రం చదవడం ఒక ఎత్తు, ఆ మంత్రానికి అర్థం చెప్పగలగడం ఒక ఎత్తు, వేదం చదవడం ఒక ఎత్తు, వేదానికి అర్థం చెప్పడం ఒక ఎత్తు, ఇవన్నీ చెయ్యగలడు గనుక ఆయన దగ్గరికి ఈ తండ్రి శిష్యరికానికి పంపాడు. వీళ్ళు విద్యలు అభ్యసిస్తున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, చదువులో ఆరితేరుతున్నారు, కానీ దుష్ట ప్రవర్తనలో మార్పు రాలేదు. తండ్రికి బెంగ కలిగిందట. అరెరే, చెడ్డ లక్షణాలలోకి వెళ్ళిపోతున్నారు వీరు. పుంనామ్నో నరకాత్ర ఇది పుత్రక. వేదవచనం ఉంది. పుత్తు అని పేరు కలిగిన ఒకనొక నరకం ఉంది. ఆ నరకం బాగా గొయ్యి తీసి అందులో మలమూత్రాలు వేసి అందులో నానబెట్టి క్రిమికీటకాలతో భక్షింపచేసి ఏడిపిస్తారట పాపాత్మల్ని. ఆ నరకం పేరు పుత్తు. అందులోంచి బయటపడాలి అంటే ఏం చెయ్యాలి? కొడుకు సక్రమంగా పిండం శ్రాద్ధం పెడితే అందులోంచి తండ్రి బయటపడతాడు. అందుకే పుత్రహ అంటే పుత్తు త్రాయతే. పుత్తుని నరకము నుంచి త్రాయతే రక్షిస్తాడు. కాబట్టి కొడుకు ఏమని పేరు వచ్చింది? పుత్రహ. పుత్రుడు అంటే ఏమిటి? ఇందాక నేను చెప్పిన ఆ భయంకరమైన కుండము నుంచి తల్లిదండ్రుల్ని రక్షించేవాడు. ఆ శబ్దానికి అర్థం అది. ఏమండి, పుత్రుడు లేకపోతే ఆ నరకం నుంచి బయటికి రామంటే నువ్వు ఆ పాపం చెయ్యకు, చేస్తే నరకం, చెయ్యకపోతే నీకు నరకం ఏమిటి? ఇదో బెంగ మనకి, లేనిపోను గొడవ. చాలామందికి ఇది అనుమానం. మరి సన్యాసులు ఏమవుతున్నారు? అసలు పెళ్ళే చేసుకుని వాడు పరిస్థితి ఏమిటి? అసలు సంతానమే లేనివాడి పరిస్థితి ఏమిటి? నీవు ఆ పాపము చేస్తే ఆ నరకానికి వెడతావు. ఏ పాపము చేస్తే ఈ పుత్తునే నరకానికి వెడతావు అంటే 6 మహాపాపాలు చేసిన వాళ్ళు పుత్తునే నరకానికి వెడతారు. ప్రథమతయ వాగ్భంగం. ఒక మాట ఇచ్చి ఆ మాట తప్పితే వాడు ఆ నరకానికి పోతాడు. ఏమండి, ఏదో ఫలానా అమ్మవారికి గుడి కట్టిస్తాను, లేకపోతే ఫలానా వాడికి ఒక 100 రూపాయలు ఇస్తాను అంటాడు స్టేజీ మీద. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు మీరే మాకు మేమే ఎక్కడిచ్చాం మీకు మాట. మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కప్పుడు ఉత్సాహం వచ్చి మాట ఇచ్చేస్తాడు, ఇంటికి వెళ్ళాక భయం వేస్తుంది, వాళ్ళు ఎందుకు అనవసరంగా అనేసామని. ఇంకా అక్కడి నుంచి రాక్కోలేక పీక్కోలేక ఈ వాగ్భంగం చేస్తాడు. వీళ్ళు ఈ పుత్తనే నరకమునకు పోతారు. రెండవది మహాభయంకరమైన దోషం ఇది. అదే గురుధిక్కారం. గురువుని ఎవడైతే ధిక్కరిస్తాడో వాడు ఖచ్చితంగా పుత్తు నరకానికే పోతాయట. ఒకసారి ఉపదేశమును పొందిన తరువాత యావజ్జీవితం చాలా కత్తిమీద సామండి గురుభక్తి అంటే అదొక సాధన. మానవుడు తరించడానికి గురు శుశ్రూష అనేది ఒక మహాసాధనగా చెప్పారు. సామాన్యమైన సాధన కాదు. దూర్వాస మహర్షి దగ్గర శ్రీకృష్ణ పరమాత్ముడు మంత్రం పొందాడు. మీకు తెలుసో లేదు? శ్రీకృష్ణుడు శరీరం ఎలా విడిచిపెట్టాడో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మ కథని భాగవతంలోనే చెప్పారు. మనం చివరి కథలు చెప్పుకోవడానికి ఎప్పుడు టైం సరిపోక ఏకాదశ స్కంధం, ద్వాదశ స్కంధం పట్టించుకోం. కానీ కృష్ణుడంతటి వాడు తన భార్యా సమేతంగా దుర్వాసుని ద్వారా ఉపదేశం పొందాడు. దూర్వాస మహర్షి శ్రీకృష్ణుడి యొక్క 120వ ఏట ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకా నగరానికి వచ్చి రాగానే గురువుగారు కాబట్టి ఎదురుగుండా వెళ్ళి నమస్కారం చేశారట. వెళ్ళి వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. ప్రభో, గురు పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటున్నాం. ఈ గురువు పాదపద్మములు ఎటువంటివి? అవాంగ్మానసగోచరం. వాక్కుకి మనస్సుకి గురువు పాదాల శక్తి అర్థం కాదట. గురుపాదాలకు అంత శక్తి ఉంది. మాటలతో గురుపాదాలను వర్ణించలేం, అంత గొప్పది గురువు యొక్క శక్తి అంటే. అక్కడ శక్తి పాదాల్లో లేదు, గురు అనే ఆ ఒకానొక స్థానంలో ఉంది.
మామూలు కాళ్ళు అయితే ఉంది, రెండు కాళ్ళే ఉంటాయి, 5 వేళ్ళే ఉంటాయి, పగుళ్ళు ఉంటాయి, లేదా ఎర్రగా ఉంటాయి. ఇవి పిప్పి గోళ్ళు ఉండొచ్చు, మంచి గోళ్ళు ఉండొచ్చు, అంతే తప్ప ఆ పాదం కాదు అక్కడ ఉద్దేశం. ఆ పాదమును ఆశ్రయించడం ద్వారా పొందే ఒకనొక దివ్య శక్తి అది వాక్కుకు అందదు, మనస్సుకు అందదు. అవి ఎటువంటివి? రక్త శుక్ల ప్రభామిశ్రములట, ఎరుపు తెలుపు రంగులతో ఉంటాయి. అంటే రజోగుణం ముందు తమో గుణం నుంచి రజోగుణంలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి సత్వగుణంలోకి తీసుకెడతాయి అని అర్థం. తద్వారా మనిషిని తరింపచేస్తాయి. అటువంటి వాటిని ఎవడూ ఊహించలేడు. త్రిపురాలు మన చేతిలో పెట్టే దివ్య పాదపద్మాలవి. అటువంటి పాదపద్మములకు, గురుపాద పద్మాలకు నమస్కరిస్తున్నాం అనగానే రండి అన్నాడు ఆయన. వచ్చారు. మీకు నిజంగా గురుభక్తి ఉందా అన్నట్ట. మీరు అడిగితే ప్రాణమైనా ఇస్తామన్నాడు కృష్ణుడు. ప్రాణం నాకెందుకు లేవయ్యా, గుర్రాల బండి తీసుకురండి అన్నట్ట. శ్రీకృష్ణుడి రథం తీసుకొచ్చారు. 7 గుర్రాలు ఉన్నాయి కదా, 4 గుర్రాలు ఉంటాయి కృష్ణుడి రథానికి. శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలు. ఈ 4 గుర్రాలను ఇప్పేయండి అన్నట్ట. గుర్రాలు ఇప్పేశారు. రుక్మిణీదేవి కుడివైపు, కృష్ణుడు ఎడం వైపు. ఆ గుర్ర బండికి కట్టుకోండి, మీరే గుర్రాల కింద నన్ను మొయ్యండి అన్నట్ట దూర్వాసుడు. వెంటనే కృష్ణుడు ఎడం వైపు ఉండి అమ్మవారిని కుడివైపు నిలబెట్టి ఆ బండి మోసి ఎక్కమన్నారు గురువు గారిని దూర్వాసుడిని. దూర్వాసుడు ఆ రథం ఎక్కాడు. కొరడా కర్ర పుచ్చుకుని చల్లని కొట్టాడు వాళ్ళని. కావాలంటే వేరే కష్టపడి సంస్కృత భాగవతం అక్కడ పోతన భాగవతం కూడా చదవండి. కొరడాతో కొట్టాడు ఆయన. అలాగే ఈడ్చారు. జగన్నాథుడు లక్ష్మీనారాయణులు ఏమిటి, దూర్వాసుడిని రథంలో మోయడం ఏమిటి, ఆయన కొరడాతో కొట్టడం ఏంటి, లేకపోతే రథం ఊపారు. తర్వాత చాలు వీధుల్లో ఊరేగించండి నన్ను, గంపలో పెట్టానట్టు. ఇద్దరు గంపలో పెట్టి ఊరేగించారు. ఏదడిగితే చేశారు. మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు అన్నారు. 3 రోజులు ఆ ద్వారకా నగరంలో ఉండి ఏడిపించేశాడు వాళ్ళని కావాలని ఆయన. అలాగే గురువు గారికి సేవ చేశారట. ఆఖరణ పాయసం వండండి, గుండిగడు పాయసం అన్నాడు ఆయన. వెంటనే వీళ్ళు పాలకలోటేమిటి, కృష్ణుడికి ఉండేదే పాల సముద్రం. తీసుకొచ్చేసాడు పాలు. ప్యాకెట్ పాలు బెంగలేదు. జీడిపప్పులు కిస్మిసిరేసి అద్భుతంగా పాయసం కృష్ణ పరమాత్ముడు రుక్మిణీ సమేతంగా వండట. ఆ వండిన పాయసం పట్టుకొచ్చి గుండిగితో పెట్టారట. ఈ వేడి వేడి పాయసాన్ని నా ఒళ్ళంతా పూసేయండి ఇద్దరు అన్నట్ట. తింటానల్లా ఆయన, ఒళ్ళంతా పూసేయండి అన్నట్ట. వేడి పాయసం పుయ్యాలంటే చేత్తో పుయ్యాలట. పైగా అంచేత వీళ్ళిద్దరు వేడి పాయసం చేత్తో తీయమని అర్థం. తీసి ఆయనకి రాసేసరికి చల్లారుతుంది, కానీ వాళ్ళు వేడిగా తీయాలి. నేను మంచివాడిని, మీకు అలాంటి పరీక్షలు పెట్టట్లా. అంచేత మీరు నా రుణం తీర్చుకోలేరు ఈ విషయంలో. ద్వారకా తిరుమల పాదయాత్ర లాంటి చిన్న చిన్న పరీక్షలే పెట్టి మిమ్మల్ని ఉద్ధరించడానికే తప్ప. ఆ పాయసం వేడివేడి పాయసం పట్టుకొచ్చి పూశారు. కుర్చీలో కూర్చోబెట్టి పూస్తూ ఉంటే ఒళ్ళంతా ఆఖరిని దూర్వాసుడు ఏడుస్తూ కృష్ణుడి కాళ్ళ మీద పడిపోయాడు. కృష్ణ నన్ను క్షమించు, మహాదోషం చేశాను తండ్రి. ఆయన తెలుసు కృష్ణుడు భగవంతుడని తెలీదా? దూర్వాసుడి కంటే కృష్ణుడిని అర్థం చేసుకునేవాడు ఎవడో. ఇదివరకోసారి చక్రం వెనకాతల పడ్డం తెలీదా? అయినా శిష్యుడిగా పరీక్షించాడు. పరీక్ష అయిపోయింది. ఇప్పుడు ఒళ్ళంతా పాయసం పూసేశారు వాళ్ళు. కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేసేట. నౌమీడ్యతే భ్రవపుషే తడిదం బరాయ గుంజావతం సపరిపించల సన్ముఖాయ వన్యస్రజే కబళవేత్ర విషాణ వేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ జ్ఞానే ప్రయాసముదపాస్య నమల్తయేవ జీవంతి సల్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితాః శృతిగతాం తనువాంగ్మనోభిః ఏ ప్రాయసోజితజితోప్స్యసితైస్త్రిలోక్యాం అస్యాపి దేవవపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నేసే మహిత్వవసితుం మనసాంతరేణ సాక్షాత్తవైవ కిముతాత్మసుఖానుభూతే. హే ప్రభో శ్రీకృష్ణ, నీ పాదపద్మాలకు నమస్కారం. నీల మేఘఛాయ శరీరుడి వినువు,
శిరస్సు మీద కిరీటం పెట్టుకున్నావు, కిరీటం మీద నెమిలిపించం ఉంది, ఆ నెమిలిపించిన చుట్టూతా బంగారపు ఆభరణాలు ఉన్నాయి, ఒళ్ళంతా ఆభరణాలే, పట్టు వస్త్రం పసుపు వస్త్రం ధరించావు, నడుముకి మొలతాడుంది, బంగారు మొలతాడది, బొట్లో పిల్లను గ్రోవి పట్టుకున్నావు, చేతిలో పెరుగన్నం ముద్ద పట్టుకుంటావు. ఇటువంటి దివ్యమంగళ విగ్రహం గోపాలక రూపంతో ఉన్న నీకు నమస్కారం. పాయసాన్ని వండి ఒళ్ళంతా పూసినటువంటి నీ దివ్యశక్తి స్వరూపానికి నమస్కారం. మమ్మల్ని అనుగ్రహించడం కోసం నీవి గోపాలక వేషంలో ఉన్నావు, కానీ నువ్వు గోపాలకుడివా భూపాలకుడివా? గోపాల భూపాల వ్యాపారాంతరాలు ఏమీ లేనటువంటి ఒకానొక మహా చైతన్యానివి, పరబ్రహ్మస్వరూపానివి. అటువంటి నీకు నా నమస్కారం. నీ మూర్తి ఇది నీకు నిజమూర్తి అనరాదు అన్నాడు ఆయన. ఇది నీ రూపం, కానీ ఇదే నీకు నిజరూపం కాదు. అనేక రూపాలలో ఇది కూడా ఒక రూపమే. అజ్ఞానంతో గురువుని కాబట్టి ఈ యుగంలో తాత్కాలికంగా నేను పరీక్షించడానికి వచ్చి నిన్ను పరీక్షించి పాపమే చేశానో పుణ్యమే చేశానో, కానీ లోకానికి గురువు యొక్క శక్తిని, గురు పరీక్షల్ని తెలియజేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అన్నిటా నెగ్గావు పరమాత్మ అని పరిపరి విధాలుగా స్తోత్రం చేసి, అంతా బాగానే ఉంది, పాయసం ఒళ్ళంతా పూయమంటే పూసేసావు, ఈ మడమ దగ్గర మాత్రం పుయ్యలేదు. తెలుసుగా మడమంటే అక్కడ పుయ్యలేదు, కాబట్టి రేపు పొద్దున ఒక బోయివాడు బాణం కొడతాడు, ఆ మడమకి దెబ్బ తగిలి చచ్చిపోతావుగాక అన్నట్ట. వెళ్ళమ్మ కడుపులో వాడ ఇంత స్తోత్రం చేసి మళ్ళీ చావు మాత్రం తప్పదు అంటే పరమాత్మని సంకల్పం అది. అది కావాలని పరమాత్మ అలా చేయమన్నాడు, చేశాడు ఆయన. లేకపోతే మరి కృష్ణుడు అవతారం ఎలా విడిచిపెట్టాలి? అలా శాపమిచ్చి మడమ దగ్గర మాత్రం పాయసం ఒళ్ళంతా పూసెట్ట, ఆ మడమ దగ్గర మాత్రం పూయడం కుదరలేదు. ఎందుకు కావాలని మర్చిపోయాడండి స్వామి, ఆ కాస్త కొంచెం మచ్చలా ఉండిపోయిందిట పుయ్యకుండా. అక్కడే నీకు బాణం దెబ్బ తగిలి నువ్వు శరీరం విడిచిపెట్టుదువు గాక, క్షమించు ప్రభో కృష్ణ అని కాళ్ళ మీద పడిపోయేటవాడి. నీ దివ్య గుణములు, నీ రమ్య గుణములు ఎవరు తెలుసుకోగలరు? ఎవ్వరికీ తెలియదు. పరమాత్ముడివి, చైతన్య స్వరూపుడివి అనగా కృష్ణుడి చిరునవ్వునవి. స్వామి, జగద్గురువునై కూడా లోకములో గురువు సేవ చెయ్యని వాడు ఎవడూ తరించడు అని చెప్పడం కోసమే మానవుడిలాగే నేను మిమ్మల్ని ఆశ్రయించి మీ సేవ చేశా, మీరిచ్చిన మంత్రం చేశా, మీ పరీక్షలో నేను పాల్గొన్నా, మీరు చెప్పినట్టే చేశాను. నా శరీరం విడిచిపెట్టడానికి మీ ద్వారా కావాలనే ఈ పరీక్షలో నేను ఆ శాపం పెట్టించుకుని మడమకి దెబ్బ తగిలించుకుని శరీరాన్ని విడిచిపెట్టబోతున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అప్పుడు దూర్వాసుడు సమస్త లోకాలలో చెప్పాడట, చూశారా, పరమాత్ముడి ఉండి కూడా శ్రీకృష్ణ భగవానుడు కావాలని గురుసేవ చేశాడు. ఇదే ఆదర్శం. ఒకవేళ ఎవరైనా గురువు సేవలో ఏమరిపాటును ఉండి గురువుని ధిక్కరిస్తే అటువంటి పాపాత్ములకి, అసలు గురువుని ఆశ్రయించకపోతే వాడికి ఎన్నేళ్లకి తరింపు ఉండదు. ఆశ్రయించక తిట్టద్దు, నువ్వు సేవ చేయమని అంటలో, ఒకవేళ సేవ చేయలేకపోయినా పర్వాలా, గురు ధిక్కారం కావాలని. అనవసరంగా వాడి వల్ల నీకేం ఉపయోగం? అలా గురుధిక్కారం చేస్తే వాళ్ళు కూడా పుత్తనే నరకంలో పడతారు. ఇప్పటికి ఎన్ని చెప్పాం మనం? ఒకటేమిటి, మొదటిదేమిటి, ఏ దోషం చేస్తే పుత్తనే నరకానికి కడతారు? ఏమిటి పురాణం చెప్పి విన్నాం అంతాను, అది. రెండవది ఏమిటి, గురుధిక్కారం. ఇంకా మరి మూడవది ఏమిటి చెప్పానా? చెప్పాలి, అంతవరకు పర్వాలేదు, చెబుతున్నది పాత మర్చిపోకండి మీకు, అదనమాట. ఇక మూడవది అత్యంత విచిత్రమైనటువంటి దోషం, అదే పతిధిక్కార దోషం. మొగుణ్ణి అనవసరముగా కాల్చుకు తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాల్చుకు తినడానికి గల కారణాలు ఏవైనప్పటికీ సాధ్యమైనంత వరకు పీడించకుండా ఉండాలి. ఎప్పుడన్నా వీలుంటే అత్యావశ్యక స్థితుల్లో ఎడంకాలతో పడగదిలో తన్నండి తప్ప విత్తప్పుడు అప్పడాల కర్రతో నెత్తి మీద 4 అంటించుకోవద్దు. అది కొంచెం గట్టిగా చెప్పాలి అంటే మీ అందరూ కూడా మరి తెలియని వారు కాదు గనక పతిధిక్కార దోషాన్ని సాధ్యమైనంత జాగ్రత్తగా పాటించాలి. వాడికి కూడా పుత్తు అనేటటువంటిది వస్తుంది. మాట ఇచ్చి తప్పినవాడు, గురుధిక్కారం చేసిన వాళ్ళు, భర్తని కాల్చుకు తిని అన్యాయంగా చంపేవాళ్ళు, ఈ ముగ్గురు కూడా పుత్తుకే ఆడతారు. ఇంకా 3 భయంకరమైన దోషాలు కూడా చెప్పారు. అందులో ఏమిటంటే 4వది ఏమిటి అంటే దైవ
ద్రవ్యాపహారీచ. దేవాలయాలకు వచ్చే ఆదాయాలు ఉంటాయి. కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, ఈవోలు వాళ్ళు వాటి లాగేస్తుంటారు. ధర్మకర్తలు కూడా ఈ దేవాలయం సొమ్ములు ఆక్రమిస్తారు. దేవాలయం భూములు కూడా ఆశ్చర్యం, కౌలుకు తీసుకుని ఎంతోమంది లాగేస్తూ ఉంటారు. కొంచెం కొంచెం దేవాలయం భూములు ఇళ్ళు వంకబెట్టి లాగేసుకుని కలిపేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పుత్తులోకి పోతారట. అంచేత ఎట్టి పరిస్థితుల్లో దేవాలయం భూముల్ని వాటిని స్వాధీనం చేసి లాగేసుకోకూడదు. గవర్నమెంట్కి దోషం అది. ఈ దేవాలయం మీద ఆదాయాన్ని తినే అధికారం ఎవరికి ఉంది అంటే అర్చన చేసే అర్చకులకి ఉంది. ఆ వంశపారంపర్యంగా వచ్చే మిరాశీదారులు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, తక్కిన వాళ్ళకి లేదు. అది ఆ ద్రవ్యం తినడానికి అధికారం ధర్మకర్తలకి కానీ ఆ పాలక మండలికి కానీ వీళ్ళెవరికి ఉండదు. అది శాస్త్రం కానీ ఏమని నన్ను మీరు ఏమనుకున్నా సరే ఉన్న విషయం చెప్పేస్తా, తప్పదు, కొన్ని చెప్పాలి అందులో ఉన్నది. ఆ వ్యక్తి కూడా నాలుగో వాడు కూడా ఈ పుత్తనే నరకానికి పోతాడు. తర్వాత విషము కంటే భయంకరమైనది విప్రద్రవ్యం, బ్రాహ్మడి సొమ్ము. వాడికి ఇస్తానన్నా లేకపోతే వాడి సొమ్ము లాక్కున్నా ఇంకా వాడికి నాశనం గురించి ఎవడు చెప్పలేడు. విషము తినినవాని వేగము మచంపున వేల జన్మలెత్తి విభుతవరుని ద్రవ్యమపహరించు తత్పరు పాపము తలగజేయ బ్రహ్మ కలవి అవునే. లోనూ కూడా మహాభయంకరమైన దోషంగా దీన్ని చెప్పారు. ఏమిటి చెప్పండి? అది విప్రుడి యొక్క సొమ్మట. విషం తింటే తిన్నవాడు వెంటనే దస్తాడు, కానీ బ్రాహ్మడి సొమ్ము అపహరిస్తే అటువంటి వాడు కోట్ల జన్మలెత్తిన ఆ పాపం పోదు. పూర్వం నృగుడు అని ఒకనొక మహారాజు గారు ఉండేవాడు. ఇక్ష్వాకుని యొక్క కుమారుడు. సాక్షాత్తు మామూలు వాడు కదా, ఇక్ష్వాకు మహారాజు కొడుకు. ఇక్ష్వాకుడు అంటే ఎవరు? వైవస్వత మనువు కొడుకు. అంటే మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఆ ఇక్ష్వాకుని కొడుకు నృగమహారాజు గారు రోజు వందలు వేలు ఆవులు దానం ఇచ్చాడు. ఒకప్పుడు ఆయన ఒక గోవును ఒక బ్రాహ్మడికి దానం ఇస్తే ఆ గోవు పొరపాటును తిరిగి వచ్చి మళ్ళీ ఆయన మందలో కలిసిపోయింది. నా గోవు ఏమైపోయిందా అని ఈ బ్రాహ్మడు వెతుక్కుంటూ బయలుదేరాడు. ఈ లోపు ఆయన తెలియదు కదా, ఈ ఆవు మందలో కలిసిపోయింది, నేను దానం ఇచ్చానని తెలియక దీన్ని ఇంకో బ్రాహ్మడికి దానం ఇచ్చేశాడు. ఈ రెండో ఆయన ఈ గోవును తీసుకుని బయలుదేరాడు. అలా బయలుదేరేసరికి మొదటివాడు వెతుక్కుంటూ వస్తున్నవాడు గబుక్కుని చూసి, ఎవడవరా నువ్వు, నా ఆవులు ఎత్తుకుపోయావా అన్నాడు. నీ ఆవేమిటిది, నాకు రాజుగారు ఇచ్చారన్నట్ట. ఏయ్, ఇది నాకు రాజుగారు ఇచ్చాడు అన్నట్టు. ఇద్దరు కలిసి కొట్టుకుని నృగమహారాజు గారి దగ్గరకు వచ్చారు. మహారాజా, ఈ ఆవు నాకు దానం ఇచ్చావు, ఈ ఆవుని వీడు అపహరించాడు, పైగా వీడికి నువ్వు ఇచ్చావు అంటున్నాడు, ఏమిటని అడిగాడు మొదటివాడు. మహారాజా, ఇందాకే కదా నువ్వు నాకు దానపూర్వకంగా ధారాపూర్వకంగా ఈ గోవు దానం ఇచ్చావు, ఇది నాది, వాడు దెబ్బలాడుతున్నాడు అన్నట్ట. నీకు లక్షిస్తానని. లక్ష కాదు, నువ్వు కొన్ని కోట్లు ఇచ్చినా సరే ఇదే నాకు కావాలన్నాడు. ఈ ఇద్దరు కొట్టుకుని నాకు ఇదే కావాలంటే ఇదే కావాలని రాజుగారి దగ్గర ఆవు వదిలేసిపోయారు. రాజుగారు తలకే మొత్తుకున్నాడు. ఆయన ఒప్పుకోడు, ఈయన ఒప్పుకోడు. చివరి కర్మ కాలిపోయి దానం చేసి కూడా ఇద్దరి దగ్గర నుంచి ఆవు లాగేసుకున్న పాపానికి గురైపోయాట ఆయన. క్రమంగా ఆయువు తీరింది. యముడు వచ్చి తీసుకెళ్ళాడు. మహారాజా, నీ పుణ్యాన్ని ఈ సృష్టిలో ఎవడు వర్ణించలేడు, కానీ ఒక బ్రాహ్మడికి ఇచ్చిన ఆవుని మళ్ళీ దానం చేసిన పాపం, రెండో బ్రాహ్మడి దగ్గర నుంచి కూడా తిరిగి నీ దగ్గర అట్టే పెట్టేసుకున్న పాపం, విప్ర ధనాన్ని అపహరించిన పాపం నీకు చుట్టుకుంది. ఈ పాపం ముందు అనుభవిస్తావా, వేలాది గోవులు దానం చేసిన పుణ్యం ముందు అనుభవిస్తావా అని అడిగట. పుణ్యం తర్వాత అనుభవిస్తానంటే, ఎందుకంటే పుణ్యం అనుభవించాక పాపం నేను అనుభవించలేను. మనం కూడా చూడండి, యవ్వనంలో ఉన్నప్పుడు కష్టం అనుభవించగలం, కానీ ముసలితనంలో అనుభవించలేము. అంచేత పాపం ఏదో చిన్నప్పుడు అనుభవిస్తే పెద్ద అయ్యాక హాయిగా ముసలితనంలో సుఖం అనుభవించవచ్చు. అలాగే ముందు పాపం నాకు ఇచ్చేయండి, అది అనుభవిస్తా, పుణ్యం తర్వాత అనుభవిస్తానన్నట్ట. వెంటనే యమధర్మరాజు, పో, భూలోకంలో పడిపో అన్నాడు. వెంటనే భూలోకంలో ద్వారకా నగరం దగ్గర సముద్ర తీరంలో ఒక పాడుపడిన బావిలో ఊసర వెళ్ళి తొండై పట్టాడు. ఎప్పటివాడు కృతయుగంలో పడ్డాడు. మళ్ళీ ద్వాపర యుగంలో కృష్ణుడు పుట్టేదాకా అక్కడే ఉన్నాడు. ఒకానొకప్పుడు కృష్ణుడి కొడుకులలో
జాంబవతి కొడుకు సాంబుడు అనేవాడు కొంతమంది పిల్లలతో కలిసి వాలీబాలు ఫుట్బాల్ ఆడుకుంటున్నట్ట. బంతిని తన్నారు వాళ్ళు. ఆ బంతి వచ్చి ఆ నూతిలో పడింది. ఆ బంతి కోసం నూతిలో చూస్తే నూతిలో ఈ తొండ కనపడింది. పెద్ద ముదిరిపోయింది. తొండ ముదిరితే ఊసరు వెళ్ళి అంటారు. ఆ ఊసరు వెళ్ళిని గబుక్కుని చేత్తో పట్టి తీయబోతే అది కదల్లా. కదలకపోగానే కృష్ణుడిని పిలిచారట. కృష్ణుడు ఎడం చేత్తో పుచ్చుకుని పైకి తీయగానే ఆ వ్యక్తి కాస్త అందాల ఆభరణాలతో ఒక సుందరుడైన రాజుగా మారిపోయాడు. ఆయనే నృగమహారాజు. కృష్ణుడికి అన్నీ తెలిసిన అడిగట, ఎవరవయ్యా నీవని. ఏ నిక్షాకుతనూదుడన్ నృపుడునా నేపారు రాజు, నేను ఇక్ష్వాకు కుమారుండయ్యా. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్కెట్టచ్చు, తెల్లవారుజామున మంచు బిందువులు ఎన్ని పడతాయో శీతకాలంలో లెక్కెట్టచ్చు, ఒక వాహనం వెడుతున్నప్పుడు ఎన్ని ధూళి కణాలు ఆకాశంలోకి వేస్తాయో లెక్క పెట్టచ్చు. కానీ నేను చేసిన గోదానాలు భూదానాలు హిరణ్యదానాలు లెక్కలే. కానీ ఇన్ని దానాలు చేశాను కానీ జరిగింది ఇది అని విషయం కృష్ణుడికి చెప్పగానే, కృష్ణుడు చూశారా పుత్రులారా, అంతటి పుణ్యాత్ముడు తెలియక విప్రుడి సొమ్ము కలుపుకుంటేనే ఇంత పాపం వచ్చిందంటే కావాలని బ్రాహ్మణుడి సొమ్ములు హక్కుపోతే వాడికి ఎంత పాపం వస్తుందో ఆలోచించండి. నిన్నగాక మొనగా నందత్త క్షేత్రంలో మళ్ళీ ఇంకో చెప్పుల చేత వెళ్ళిపోయింది. నాకు ఇదే యోగమో తెలియట్లేదు అని నేను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నా చెప్పుల చేత మాత్రం అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఈ చెప్పు నాకు తెచ్చిపెడుతోంది ముప్పు, అది ఒత్తు తీసుకోవడం తప్పు, అయినా వినడం లేదు ఎవడు నా మాట. ఏం చేయనో తెలియట్లే. ఎప్పుడు 18వ తారీఖు నాడు మళ్ళీ చెప్పుల చేత వెళ్ళిపోయింది అనమాట. 19వ తారీఖు నాడు రామరామ, ఏడాదికి ఇన్ని చెప్పుల చేతులు అయిపోతే ఏమైపోతాయి. శిష్యులు మీరంతా ఉన్నారు కాబట్టి బతికిపోతున్నాను, కానీ లేకపోతే నేను ఓ మాదిరివాడైతే ఈ చెప్పులతో ఎగిరిపోతాడు. అక్కడ ఉన్నవాడు సలహా ఇచ్చాడు, మీ జతలాగోపోయింది అది చూసి చూడకుండా పక్క తీసుకుపోండి అన్నాడు. ఇదో దరిద్రం. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, పొరపాటున పక్కవాడి చెప్పుల జతలో కాళ్ళు పెడితే కూడా పాపమే. అది దరిద్రం అనమాట. దరిద్రాల్లో కల్లా ఒక ముక్క దరిద్రం, భయంకర దరిద్రం ఇతరుల చెప్పులు వేసుకోవడం. బాత్రూమ్ చెప్పులని ఒకటి చెప్పులు ఒకటి వేసుకుంటారే, వీడు పొందే నరకాలు అన్నీ ఇన్ని కావు. అందుకని మీ చెప్పుల చేత పోయినా పక్కవాడి చెప్పుల చేత ఎప్పుడు వేసుకోకండి. అది వేసుకోవడం వల్ల వచ్చే పాపం ఇందాక చెప్పిన పాపం అంత భయంకర పాపం. మరి బ్రాహ్మణ సొమ్ము ఎత్తుకుపోతే వాడు అంత బాధపడ్డాట. ఆ బాధ పడకుండా ఉండడం కోసం ఆ దుబ్బేసిన వాడు నా దగ్గరికి వచ్చి, గురువుగారు క్షమించమంటే ఆ చేతలు నేనే దానం ఇచ్చేస్తాను, ఇంకో పావలా దాని మీద పెట్టి, పావలా పనికిరాదు కాబట్టి మీ దగ్గర నుంచి రూపాయి తీసుకుని పెట్టి వారు ఇచ్చేస్తాను. వెధ గొడవ. వాడికి పుణ్యం కలగాలి. ఇంచేతనంటే విప్రద్రవ్యం ఇంత భయంకరం, విషము ఒకేసారి చంపుతుంది, ఇది ఇన్నేసేళ్లు చంపుతుంది అని ఆ నృగుని ఆశీర్వదించాడు. ఆయన మిగతా పుణ్యం మరి కోటాను కోట్ల దానాలు చేశాడుగా, ఆ పుణ్యం అనిపించడానికి శాశ్వతంగా మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయాడు. పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. కాబట్టి విప్రుని సొమ్ము అపహరించిన వాడు 5వ వాడు, వాడు కూడా పుత్తనే నరకమునకు పోతాడు. ఇంకా 6వది ఏ పాపము అంటే, ఇది కూడా చాలా విచిత్రమైన పాపం. ఇది ఊళ్ళో పురాణం జరుగుతూ ఉంటే ఏదో ఒక రోజైనా తన జీవితంలో అక్కడికి వచ్చి విననివాడు కూడా ఈ నరకానికే పోతాడట. పురాణ శ్రవణం చేయనివాడు. కావాలంటే వచ్చి చూసుకుని వెళ్ళండి. ఊళ్ళో ఎప్పుడూ అయినా సరే ఇలాంటి 18 పురాణాలు జరుగుతున్నప్పుడు ఏదో ఒక రోజు వీలు చేసుకుని తీరిక చేసుకుని పురాణం వినాలి. నా జీవితంలో ఎప్పుడు నాకు ఖాళీ లేదు, నేను రాలేను అని ఇంట్లోనే కూర్చుని ముడుచు కూర్చున్నటువంటి వాడు రోజు వినలేకపోయినా కనీసం ఒక్కరోజున వినాలట, శాస్త్రం అది. అలా విననివాడు పురాణ ధిక్కారము అనే ఒకనొక దోషానికి గురవుతాడు. వాడు కూడా పుత్తనే నరకానికి పోతాడు. ఈ 6గురికి కూడా పున్నామ నరకం వస్తుంది. అందులోంచి బయటపడేయాలంటే ఆ కొడుకు చాలా శ్రద్ధతో ఆసక్తితో పిండ ప్రదానం చెయ్యాలి, శ్రాద్ధం పెట్టాలి, ఇవన్నీ చెయ్యాలి. చెయ్యకపోతే ఆ పున్నామ నరకంలో వీళ్ళు అలమటిస్తారు. అసలు ఈ 6 చెయ్యకపోతే మనకి బెంగే ఉంది. మనం గురువుని ధిక్కరించాం, మాట ఇచ్చి తప్పం, ఊళ్ళో పురాణం ఉంటే ఎప్పుడో ఓ రోజు వినడానికి పోతున్నాం, మొగుండి కొట్టాం. సరే, ఇంకోటి ఏం చెప్పాం, పురాణ శ్రవణం చేస్తాము. ఇంకోటి ఏదో మీకు ఏం చెప్పాం, పర్వాలేదు, విప్రుడి యొక్క సొమ్ముని అపహరించం. ఇవి చెయ్యనప్పుడు మనకు పున్నామ నరకం గురించి బెంకలేదు. ఇవి చేస్తే ఆ పుత్రుడు అవసరం. కాబట్టి ఇటువంటి పుత్రునే నరకం నుంచి రక్షించేవాడు కాబట్టి పుత్రుడు అన్నారు. వాడు
సక్రమంగా ఉంటే మనకి నరకం తప్పుతుంది. కానీ పుట్టిన కొడుకు దరిద్రుడై, త్రాగుబోతై, వ్యసనపురుడై, క్షుద్రుడై, అల్పుడై, గురువుల్ని పీడించి చదువుకోకుండా నానా బాధలు పెడితే వీడి వల్ల చచ్చాక వచ్చే పున్నామ నరకం దేవుడెరుగు. బతికొండగా భూమే పున్నామం అవుతుంది. కొడుకు క్రూరుడైన ఘోరము మరి లేదు, చిత్రదహనము రసజీవముగను, భూమి తండ్రి కౌను పున్నామ నరకంబు వినుతశీల సత్మ వినుర పద్మ అని ఒకప్పుడు నేను పద్యం రాశా. తండ్రి జాతకంలో చచ్చాక వచ్చే పున్నామ నరకం కంటే బతికొండగా వచ్చే బాధ ఎక్కువ. కొడుకు క్రూరుడైతే ఇంకంతకంటే ఘోరం మరొకటి లేదు, భూమే పున్నామ నరకం, చిత్ర దహనం అది. ఈ తండ్రి గారికి ఈ కొడుకుల ప్రవర్తన విసుగు కలిగించింది. ఈ కౌశికుడికి కొడుకులు చదువులో కొంతవరకు పర్వాలేదు, కానీ అతి భయంకరమైన పాపాలు చేస్తున్నారు, చెయ్యరాని పాపాలన్నీ చేస్తున్నారు. ఈ పాపాల బాధ పడలేకపోతున్నాం అని దుఃఖం కలిగి కొడుకుల మీద బెంగతోటే చచ్చిపోయాట. అంతే, ఏం జరిగినా వాళ్ళు ఒక రెండో వ్యక్తిని పట్టించుకోరు. అదొక విచిత్రమైన లోకం. ఏం చేస్తాం, ఇదొక విచిత్రం. వీళ్ళకి కూడా పున్నామ నరకం తప్పదని అనుకుంటున్నాను. నాకు భయం అదొకటి. వాసుదేవ హరి వాసుదేవ. సరే పాప ఆ తండ్రి గారు అలా బెంగ పెట్టుకున్నాడు. బెంగ పెట్టుకుని పుత్ర వ్యామోహంతో మరణం పొందేట పాపం. ఇది చింతయతాం పాపం పితుర్యుపరదే తేషామభూదుర్భిక్షముల్వణం. తండ్రి గారు వెళ్ళిపోయారు పుత్రుల మీద బెంగతోటి. అసలు కొడుకులు లేనివాడు ఎంత సుఖంగా ఉన్నాడో చూడండి. ఇలాంటి కొడుకులు పుట్టడం అనే బెంగతోటి ఆయన పోయాటడామని. ఆయన పోయిన కొద్ది రోజులకే భయంకరమైన కరువు వచ్చింది. మామూలు కరువు కాదు, దుర్భిక్షమన్నారు, అది ఉల్బణమన్నారు. అనావృష్టిశ్చమకతి సర్వలోక భయంకరి. అనావృష్టి అంటే వర్షం కురవకపోవటం, అతివృష్టి అంటే భోరున వర్షం కురవడం. అనావృష్టి ప్రమాదమే, అతివృష్టి ప్రమాదమే. అనావృష్టి వచ్చింది, ఎక్కడ వర్షాలు లేవు, నదులు ఎండిపోయాయి, నూతులు ఎండిపోయాయి, బోరుల్లో నీరు పట్టడం లేదు, చెరువులు లేవు, కాలువలు లేవు, ప్రాజెక్టులే ఎండిపోయాయి. ఇంకా ఆల్మట్టి లేదు, అంత ఆల్మట్టే అయిపోయింది ప్రపంచం అంతా. అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఆ పరిస్థితులలో ఎవరు అన్నం అడిగినా ఎవడు ఇంకోటికి పెట్టే స్థితి లేకుండా పోయింది. సర్వలోకాలకి భయంకరమైనది, మామూలు కాదు, అన్ని లోకాలను ఏడిపించేసింది. దీర్ఘకాలికమైన అనావృష్టి. ఇంద్రుణ్ణి ధిక్కరించి యాగం చెయ్యని మహాదోషం అన్నారు. మన వాళ్ళల్లో కొన్ని మూర్ఖత్వ లక్షణాలు ఇప్పటికి కూడా ఇంకా ఉన్నాయి. నాస్తికులనే పేరుతో ఈ కమ్యూనిస్టులు వీళ్ళు తయారై మన ప్రాణం తినేస్తున్నారు. ఈ దేశానికి వీళ్ళంతా ఓ దౌర్భాగ్యులు అనమాట. వీళ్ళు ఏమిటిది, యజ్ఞంలో డబ్బా నెయ్యి పోస్తే ఇదంతా వేస్ట్ అని వాళ్ళ ఉద్దేశం. పిచ్చపేనుగులు యజ్ఞంలో డబ్బా నెయ్యి పోస్తే అది వేస్ట్ కాదు. అది ఆ డబ్బా నెయ్యి పొయ్యకపోతే వీడి లైఫే వేస్ట్. ఇదిగో మనం యజ్ఞాలు చేయకపోవటమే మధ్య మధ్యలో వర్షాలు కురవకపోవటం. ఎక్కడో ఒకడో అరో చేస్తున్నాం తప్ప ఎక్కువ మంది ఎవరు చేస్తున్నారు ఇవాళ? ఏలూరులో దాదాపు 6 లక్షల మంది జనాభాలో ఇక్కడికి వచ్చేవాళ్ళు మహా అయితే 500 మంది ఉంటున్నారు, అంతే కదా. ఈ 500 మంది కాకుండా కొంతమందికి రావాలనుంది, వాళ్ళను 1000 మందినో 2000 మందినో వేళ్ల మీద లెక్కెట్టండి. కానీ తక్కిన వాళ్ళలో ఎంతమందికి భక్తి ఉంది అని లెక్కేస్తే భక్తి లేని వారు 300 మంది ఉంటే 1/4 మాత్రమే మనకి కనపడుతున్నారు భక్తిపరులు. ఈ తక్కిన వాళ్ళల్లో కూడా అభిషేకాల వల్ల పాలు అవి వేస్ట్ అని, ఆవుడు నెయ్యి అంతా డబ్బాలతో పోస్తే అదంతా వేస్ట్ అని అనుకుంటున్నారు. ఈ ధూమమై పైకి వెళ్ళి మేఘాలను ఆకర్షించి వర్షం కురిపిస్తుందట. యజ్ఞం చేస్తే ఇంద్రుడు బ్రహ్మానంద భరితుడవుతాడు. ఇంద్రుడికి పర్జన్యుడు అని పేరు, అనగా మేఘాలకి అధిదేవత ఆయన. మఖము చేయ వజ్రిమతి సంతసించును, వజ్రి సంతసింపవానగురియు, వానగురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసి థేను గణము బ్రతుకు.
ధనువులు బ్రతికెనే నీయు మానదు ఘనమైన పాడి మందల గల్లుగుల్ నోనముగా పాడిగలిగిన ధేనువులును మానవులును సొరలు తనిసి మనుదురు పుత్ర కర్మమున పుట్టు జీవుడు కర్మమున వృత్తి పొందు కర్మమున చెడు కర్మము సకలంబునకును మర్మం బగు కాన యజ్ఞమా చేయవలెల్. యజ్ఞం చేస్తే ఇంద్రుడి మనస్సుకి ఆనందం కలుగుతుంది. ఇంద్రుడు సంతోషిస్తే మేఘాలు పంపిస్తాడు, మేఘాలు సక్రమంగా వర్షం కురిపిస్తాయి. ఈ వర్షం భూమి మీద చెరువులుగా, నూతులుగా, నదులుగా, సెలయేళ్లుగా ప్రవహిస్తే ఈ నదీ జలం భూమండలాన్ని సుసంపన్నం చేస్తుంది, సస్యశ్యామలం చేస్తుంది, పంటలు పండుతాయి, పచ్చగడ్డి పెరుగుతుంది, మానవులకి దేవతలకి ఆనందం కలుగుతుంది. ఈ నీరే నదులుగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. మళ్ళీ సముద్ర జలం ఆవిరి ఆకాశంలో మేఘాలు అవుతాయి, ఆ మేఘాలు వర్షిస్తాయి, ఆ వర్షం మళ్ళీ నదులుగా ప్రవహిస్తుంది, ఈ నది మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడు ఈ దేవత ఆనందం వల్ల ఇంత లాభం. పచ్చగడ్డి పెరుగుతుంది, పంట పెరుగుతుంది, ఆవులు పెరుగుతాయి. ఈ పచ్చగడ్డి బాగా తిన్నటువంటి ఆవులు సమృద్ధిగా మళ్ళీ పాలిస్తాయి, ఆ పాలు పెరుగవుతుంది, ఆ పెరుగులోంచి వెన్న తీస్తాం, మళ్ళీ ఆ వెన్నలోంచి వచ్చే నేతిని దేవతలకు మనం సమర్పిస్తాం, మళ్ళీ దేవతలు సంతోషిస్తారు, వారు మళ్ళీ పాడిస్తారు, పంట ఇస్తారు. ఈ పాడి పంట వారికి కొంత మనకు కొంత వినియోగించుకుంటాం. ఇది ఒక చక్రం. మానవులు దేవతలను ఆనందపెట్టాలి, దేవతలు మానవులను ఆనందపెట్టాలి. ఈ విధంగా సుర నర సంబంధం యజ్ఞం ద్వారా సాగుతుంది సక్రమంగా. ఈ చక్రం సాగినంత కాలం భూమి మీద అతివృష్టి అనావృష్టి ఉండవు. ఎప్పుడైతే వీటిల్లో తేడా వస్తాయో అనావృష్టి అతివృష్టి వస్తాయి. అజ్ఞానంతో ఈ దేవతలు తింటారా, వాళ్ళ మొహం, లేకపోతే అనవసరంగా బూడిద చేస్తున్నాం అని పిచ్చ మాటలు మాట్లాడటమే తప్ప ఇంత విజ్ఞానం ఉన్నదని, ఇంత విశేషం ఉందని ఈ భౌతికమైన నేత్రాలకి మనకి తెలియదన్నమాట. అది ఆనాటి వాళ్ళకి తెలుసు కాబట్టి, కళ్ళారా చూశారు కాబట్టి యజ్ఞాలు పెట్టారు. కానీ వ్యాసుడికో, జమదగ్గినికో, జైమినికో వీళ్ళందరికీ సరదా ఏమిటి, ఒట్టిని నేతి డబ్బాలు తీసుకెళ్ళి తగలేయడానికి. వాళ్ళు తినడం మానేసి శిష్యులకు పెట్టడం మానేసి వాళ్ళు చూశారు, ఈ వ్యవస్థ సాగాలి అనుకున్నారు. నువ్వు ఎంత డబ్బా దాస్తే మాత్రం నువ్వంతా తినగలవా? అన్నం వండుకు నువ్వు ఒక్కడివి ఎంత తింటావు, రాత్రికి ఎంత తింటే మిగతాది తెల్లారిసరి కుళ్ళిపోక తప్పదు. భూమి మీద పండే నిజమయంగా అరటిగెలలన్నీ మీరు తినగలగండి, చూస్తాను. తినగలరా మీరు? రోజు అరటిపళ్ళు వాళ్ళు ఎన్ని కుళ్ళు పళ్ళు పారేస్తున్నారు, ఎన్ని పాలు రోజు వేస్ట్ అవుతున్నాయో మీకు తెలిసినా, ఎన్ని విశేషాలు వ్యర్థం అవుతున్నాయో తెలిసినా, అడవులలో ఎన్ని పదార్థాలు పాడవుతున్నాయో తెలిసిన, ఇవన్నీ మనం సక్రమంగా వినియోగించగలమా? మనం సక్రమంగా వినియోగిస్తున్నామంటాం కాదు. ఈ పాడవుతున్నాయి అనే భ్రమలో ఉన్నావు నువ్వు. ఏవి పాడవడంలా. నువ్వు వండిన అన్నం నువ్వు తినగా మిగిలిపోయింది, కుళ్ళిపోతున్నది కూడా జీవులు తింటున్నాయి, బ్యాక్టీరియా. భూమి మీద పడిపోయి కుళ్ళిపోయినవి పురుగులు తింటున్నాయి. ఇంకా రకరకాల పదార్థాలు కూడా వాటిని తినే వాటి మీద బతుకుతున్నాయి. మట్టిలో కలిసిపోయేటప్పుడు కూడా మట్టిలో ఉండే పదార్థాలని తింటూనే ఉన్నాయి. ప్రతి ప్రాణి ఏదో రకంగా ఈ పదార్థాన్ని వేస్ట్ చేయకుండా వినియోగించుకుంటోంది. ఈ సృష్టిలో ఏది వ్యర్థం కాదు. అది చిత్రం. ఈ రహస్యం తెలియాలి. అందుకే యజ్ఞం చెయ్యాలి. యజ్ఞాలు సాగకపోతే మధ్యలో అతివృష్టి అనావృష్టి ఇలాంటివి తగులడతాయి. ఆ రకంగానే ఆ కాలంలో ఒక అనావృష్టి వచ్చి కరువు పెరిగిపోయింది, తిండి లేక అల్లాడిపోయింది జగత్తంతా, మలమల మాడిపోయారు. అలా మాడిపోతున్న కాలంలో గురువుగారైన గర్గాచార్యుడు ఈ 7గురిని పిలిచాడు. శిష్యులారా, నా ఆవు గడ్డి లేక అల్లాడుతోంది, అది కపిల గోవు, నల్లని ఆవు. ఈ ఆవుని తీసుకెళ్ళి అడవిలో మేపి సాయంకాలం తీసుకురండి, ఈ పాలతో యజ్ఞం చేస్తాను నేను తోడుపెట్టి, ఆ యజ్ఞం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది, వెళ్ళిరండి అనగానే గర్గాదేశాద్వనే దోగ్ధ్రీం చరతస్తే తపోధనాగా, గర్గాచార్యుడి ఆదేశాన్ని శిరస వహించి వీళ్ళు అడవికి వెళ్ళారు. 7గురు కూడా ఆవుని మేపడానికి. ఆవుని మేపుతూ ఉంటే అక్కడ ఎక్కడో ఇంతంత గడ్డి పెరకలు తప్ప అడవిలో కూడా పెద్దగా గడ్డి లేవు, ఏదో ఆవు మేస్తుంది. ఈ 7గురు కూర్చున్నారు. ఆకలి మాడిపోతుంది ప్రాణం.
పళ్ళ కోసం వెతికారు. ఆవులు మేపడం మానేసి వీళ్ళ ఆహారం కోసం వెతుక్కోవడం మొదలెట్టారు. పళ్ళు దొరకలేదు, ఆకులు కూడా సరిగ్గా లేవు తిందామంటే. వేపాకులు లాంటివి ఏవో పిచ్చాకులు తప్ప తినడానికి మంచి చింతాకులు దొరికినా తిందాం అనుకుంటే చింత చిగురు కూడా దొరకలేదట పాపం. ఆకలికి మాడారు, చస్తున్నారు. 7 కలిసి అనుకున్నారట, ఏవరా ఏమిటిది తిండికి మాడిపోతున్నాం, ఈ గురువుగారి ఆవు యొక్క పాలు ఎప్పుడు పితికాను, ఎప్పుడు తోడు పెడతారు, ఎప్పుడు యజ్ఞం చేస్తారు, యజ్ఞం చేశాక వర్షం కురిసి పంటలు పండడం అనేది ఎప్పట్లో అవుతుందా, ఈ లోపు మన తిండి సంగతి ఏమిటి, బోడి గురువు గొప్ప గురువు దొరికాడు, గురువు గారికి సేవ చేయాలంటే కానీ అన్నం పెట్టి తెచ్చాడు కదా వీడమ్మ కట్టుకోవడానికి గురువు గారిని తిట్టుకుంటారట. మీకంటే వాడు కొంచెం 7 ఆకులు ఎక్కువ చదివారు, మీలాగా పుణ్యాత్ములు అందరూ ఉంటారటండి. అంచేత పాపం వాళ్ళు ఆ పుణ్యాత్ములు తెగ తిట్టడం మొదలెట్టారట గురువు గారిని. ఇప్పుడు ఆఖరికి వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారట. భక్ష్యామక పిలామేతాం వయం క్షుత్పీడిత పురుషం. ఈ ఆవుని చంపి తినేస్తే ముందు ఆకలి తీరుతుంది, తర్వాత సంగతి దేవుడు ఎరుగు అనుకున్నారట. తినడానికి ఏది దొరకకపోతే ఏది పెడితే తినేయటమే. అదృష్టం వాళ్ళ గురువు గారు అక్కడ ఉంటే ఆయన కూడా తినేద్దరేమో, ఆయన అక్కడ లేడు. అందుకోసం ఆగాను ఒక్క నిమిషం. పులిహార పట్టుకుని మూట కట్టుకుని ఒకసారి పాదయాత్ర బయలుదేరాం మేము. ఆ పులిహార అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కోవడానికి నేను వెళ్ళొచ్చేసరికి నా కూడా వచ్చినటువంటి 2 శిష్యులు తినేశారు. పురుష శిష్యులు. ఆడ శిష్యులతోటి పురుష శిష్యులకి ఒక తేడా ఉందండి. ఎన్ని చెప్పండి మీరు, ఆడవాళ్లలో కోమలత్వం మాతృ లక్షణం పోవు. మగవాడి దగ్గరికి వచ్చేసరికి చదువు మీరేం వెంగెట్టుకోకండి, వాడికి ముందు తన ఆకలి మీద ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు గ్యారంటీగా చూడండి, ఎంత కాదనుకున్నా సరే ఆ 10 మంది ఆడవాళ్ళు వచ్చినప్పుడు పాప ఈ మగవాళ్ళందరికీ వాళ్ళకి వడ్డించాక మనం తిందాం అనుకుంటారు. అదే మగవాడైతే మనం ఇప్పుడు తినేద్దాం అనుకుంటారు. నాలాంటి వాళ్ళు పక్కన పెట్టండి, తక్కిన వాళ్ళ సంగతి చెప్పేస్తున్నాను. అంచేత చెప్పొచ్చేది ఏంటంటే, తీరా నేను కాళ్ళు కడుక్కొచ్చేసరికి నాకు కూడా వచ్చిన 2 శిష్యులు చూశాను. శుభ్రంగా పులిహార మా ఇంటి దగ్గర పోయిన ఏం చేయించుకెళ్ళా, నా జీడిపప్పులు, నా కిస్మిస్ లేరనుకోండి, అందులోను నా వేరుశనగ గుళ్ళు, ఇవన్నీ మొత్తం తినేశారు. ఆఖరణ కొద్దిగా ఎంగిల్ది మిగుల్చుకున్నారు. పైగా ఎంగిల్ది అయితే గురువుగారు ఎలాగో తినరు కదా, ఇదోటి. రామచంద్ర ప్రభు ఆ పూటంతా తిండి లేక మలమలమాడి వెళ్ళవలసి వచ్చింది. తర్వాత అలాగా రేపు పొద్దున పాదయాత్రకు వెళ్ళేటప్పుడు నా పులిహార నేను తెచ్చుకుంటే కాస్త నాకు కట్టే పెట్టండి పుణ్యాత్ములారా. ఇంతగా యాత్రా విశేషాల యొక్క అనౌన్స్మెంట్ చేయడానికి సుబ్బారావు గారును బాలకృష్ణ గారు వాడు ఇక్కడికి వస్తూ ఉన్నారు, మీటింగ్లో ఉన్నారట. అయ్యాకే అనౌన్స్మెంట్ చేస్తాం, మామూలుగా సోమవారం అన్నాం కానీ ఆ విషయం ఫైనల్గా మా వాళ్ళు చెప్పాకే మీకు ఉన్న విషయం చెప్పాలి. ఒకరోజు అటు ఇటులో మొత్తం మీద కార్యక్రమం మాత్రం సాగుతుంది, అందులో ఏం సందేహం లేదు. మాట్లాడుకున్నాం. మరొక్కసారి వాసుదేవ ఆకలితో బాధపడుతూ ఈ కపిల గోవులు చంపి తినేద్దాం అనుకున్నారట వాడు. ఆఖరాడు ఉన్నాడుగా, వాడు కొంచెం తండ్రి మీద భక్తితో ఉంటాడు, వాడికి కొంచెం భయం వేసిందిట. ఇది చింతయతాం పాపమఖం ప్రాహత తదానుజగ యద్యవశ్యమియం వధ్యా శ్రాద్ధ రూపేణ యోచ్యతాం. ఆఖరివాడు అన్నట్ట, ఒరే ఇది పాపం రా, ఆవు అందులో మామూలుగా ఆవును చంపడమే పాపం అంటే కపిల గోవు మరింత భయంకరం. గోవులలో కపిల చాలా గొప్పది, శ్రీ శివుడి యొక్క అనుగ్రహం పొందిన గొప్ప గోవులు ఇవి. వీటిని చంపి తినడం అంటే ఇంకా పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదంటారు. ఒకప్పుడు హిమాలయ పర్వతాలలో కొన్ని ఆవులు మేస్తున్నాయి. ఇంతలో ఆవు దూడలు వచ్చి తమ తల్లుల దగ్గర పాలు తాగడానికి పొదుగుల దగ్గర మూతులు పెట్టి పాలు తాగుతూ ఉంటే ఆ పాల నొరగ వచ్చి శివుడి నెత్తి మీద పడిందిట. శివుడి కోపం వచ్చి ఎర్రగా చూశాడు, 3వ కన్ను తెరిచి. ఆ దెబ్బతో కొన్ని ఆవులు ఆ చూపుకి ఆ వేడికి నల్లగా అయిపోయాయి. అవే కపిల గోవులు. అప్పుడు ఆవులన్నీ శివుడి కాళ్ళ మీద పడి, ప్రభో ఎంగిలి నొరగ వచ్చి పడిందని కోపగించి వీటిని నల్లగా మార్చావు, ఇంకాసేపు నువ్వు ఆ 3వ కన్ను తెరిస్తే ఈ ఆవులన్నీ బూడిదైపోతాయి. ఆవుల పాలకి ఎంగిలి లేదు, దోషం లేదు. అసలు గోవు సంబంధమైన ఏ వస్తువుకి దోషం లేదు. అందుకే మలమూత్రాలు కూడా గొప్పవు కదా, ఆవు పేడ ఆవు మూత్రం అన్నీ పవిత్రమే. అంచేత ఇదేం దోషం కాదు, క్షమించమనగా శివుడు చిరునవ్వు నవ్వి, నా చూపు వల్ల నల్లగా అయిన ఈ ఆవులన్నిటికీ కపిల గోవులని బిరుదిస్తున్నా. ఈ నల్ల ఆవులు చాలా గొప్పవి, వీటి పాలు, వీటి సేవనం, వీటి దానం, వీటి ప్రదక్షిణ మామూలు ఆవుల యొక్క దానం కంటే వాటి సేవనం కంటే 1000 రెట్లు ఫలితం ఎక్కువ అని వరమిచ్చాడు. అప్పటి నుంచి ఆవులలో కల్లా నల్ల ఆవుకి ఎక్కువ విలువ అన్నమాట. మానవులారా ఇది గుర్తులో పెట్టుకోండి. మనం పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు కొంచెం నల్లగా ఉన్నావు,
అని తెల్లవాళ్ళనే పెళ్లి చేసుకోవడం కాదు, మరి నల్లతనానికి అంత విలువ ఇచ్చాడు శివుడు. కాబట్టి నల్లపిల్లను కూడా ఏరిపోరి పెళ్లి చేసుకోండి, ఏం పర్వాలేదు, ఓ రూపాయి ఎక్కువ కట్నం తీసుకుంటే తీసుకున్నారు, అది వేరే విషయం. అంచేత కట్నం తీసుకుంటే కూడా చాలా దోషం అని పురాణాల్లో చెప్పారు. కాబట్టి ఫైనల్గా అది కూడా మానేయండి. మొత్తం మీద ఏదేమైనా గోవులలో కపిల వరిష్ఠ కాబట్టి నల్లకి అంత విలువ ఉన్నది. సాక్షాత్తు కృష్ణుడు నీలమేఘచ్చయ శరీరుడు, మబ్బులు నీలం, ఆవుల్లో నల్ల గోవుకు కూడా అంత విలువ ఉంది. అందువల్ల అటువంటి కపిల గోవుని చంపితే మరీ పాపం, దాని జోలికి వెళ్ళడం మహాదోషం. అనగా ఏమైనా ఆకలేసేస్తోంది మాకు, మేము తినేస్తామన్నారట. అప్పుడు వాడికి ఒక ఆలోచన వచ్చింది, మీరు నా మాట వినరు, తిందామంటున్నారు, నా పరిస్థితి కూడా అలాగే ఉంది, మలమల మాడిపోతున్నాను. ఒకవేళ తప్పనిసరి అయ్యి ఆవునే చంపి తినవలసి వస్తే దీన్ని చంపేసి మన పితృదిగ దేవతలకి, మన నాన్నగారికి తద్దినం పెట్టేసి అప్పుడు తినేద్దాం. తద్దినం పెడితే పుణ్యమే అన్నారు. ఎలా అయినా తద్దినం పెట్టాలన్నారు. అనగా ఓకే అన్నారట. శ్రాద్ధానికి వినియోగించి తింటే పాపం అంటదు, గోవధ పాపం నశిస్తుంది అని ఆ పితృవర్తిని ఆఖరాడు కొంచెం సలహా ఇచ్చాడు. చావు తెలివితేటలు బాగానే వచ్చే సమయానికి వాడికి. మిగిలిన వాళ్ళు వాడి మాట సరే అన్నారట. వెంటనే వాళ్ళు ఏం చేశారట, చక్రే సమాహిత శ్రాద్ధం ఉపయుజ్యతాం పునః దౌ దైవే భ్రాతరౌ కృత్వా పిత్రేత్రీనప్యనుక్రమాత్ తథైకమతిథిం కృత్వా శ్రాద్ధత స్వయమేవతు చకార మంత్రవచ్ఛాత్రం స్మరన్ పితృపరాయణక. వెంటనే వాళ్ళు 7 కలిశారు. ఆ ఆవుని ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు మూసి కింద పడగొట్టేసి చంపారేశారు. దాన్ని చర్మం అంతా పీకేశారు. ఒక పచ్చి తురకవాడిలాగే ఆ మాంసాన్ని చేసేసి అక్కడ నిప్పు రాజేసి శుభ్రంగా కాల్చేశారు, వండేసుకుని ముందు శ్రాద్ధం పెట్టేశారు. ఆ శ్రాద్ధంలో అన్నానికి బదులుగా ఈ గోమాంసాన్ని ఉపయోగించారు. పితృస్థానంలో 3 కూర్చోబెట్టారు, దైవస్థానంలో 2 కూర్చోబెట్టారు, మరొక 2 ఉన్నారుగా. ఈ 5 పోను ఆ 2 కలిసి శ్రాద్ధం పెట్టారు. పెద్దాడు చిన్నాడు కలిసి శ్రాద్ధం పెట్టారట. మిగతా 5 మధ్యలో 3 పితృస్థానంలో 2 దైవస్థానంలో పెట్టేసి ఈ విధంగా శ్రాద్ధానికి భోక్తలుగా కూర్చోబెట్టారు. వాళ్ళని భుజింపజేశారు. మిగతా వాళ్ళు తర్వాత ఒకడు కర్త ఒకడు అతిథిగా భావించారు. ఆ శేషాన్ని మంత్రపూర్వకంగా శ్రాద్ధ భోజనం చేసేశారు. దూడని మాత్రం అట్టే పెట్టారట. ఆవు దూడ కూడా చంపకుండా వాళ్ళు అక్కడ మాత్రం ఆ పని చేశారు. ఆవును తినేసి దూడను అట్టే పెట్టారు. సాయంకాలానికి పితృదేవత అనుగ్రహం కోసం కాళ్ళు చేతులు కడుక్కుని దూడను తోలుకుంటూ వచ్చారు. ఇంటికి రాగానే గురువుగారు ఏదిరా ఆవు అని అడిగారట. గురువుగారండి అని ముందే ఏడవడం మొదలెట్టారట. వీడు ఏమైందన్నాడు ఆయన. వినాగాం వత్సయే కోపి గుర్రవేతు నివేదిత వ్యాఘ్రేణ నిగతాధేను వత్సోయం ప్రతిగృహ్యత ఏవం సా భక్షితాధేను సప్తభిస్తైః తపోధనైః వైదికం బలమాశ్రిత్య క్రూరకర్మణి నిర్భయైః. గురువుగారు అడిగిన వెంటనే ఏడుస్తూ, గురువుగారండి ఆవు లేకుండా దూడనే పట్టుకొచ్చే దౌర్భాగ్యం మాకు పట్టింది. మీ ఆజ్ఞ ప్రకారంగా అరణ్యంలో ఆవుని మేపడానికి వెళ్ళాం, ఎంతో కష్టపడి మేపుతున్నాం. వెర్రి నీరసం వచ్చి కళ్ళు బయర్లు గమ్మినా సరే మేము ఆవు కూడా తిరిగామండి. ఎంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక భయంకరమైన పులి వచ్చి పడిపోయింది. వ్యాఘ్రేణ నిగతాధేనుగు, పులి చేత ఆవు చంపబడింది. ఆవు చంపేసి పులి నా కళ్ళ ముందే చీరి తినేసింది. అదృష్టవశాత్తు మేము ఆ పులిని తరిమి ఈ దూడను మాత్రం రక్షించాం. దూడను తీసుకోండి, ఏం తప్పు లేదండి, మా కర్రలు కత్తులు అన్నీ పుచ్చుకున్నాం, కానీ మేము కాపాడలేకపోయాం, క్షమించండి అన్నారట. గురువుగారు పాపం నిజమే కాబోలనుకున్నాడు. ఈ మూర్ఖుల యొక్క వినయాన్ని చూసి నమ్మాడు. ఆ 7 ఆ విధంగా అంత ఘోరం చేసి దూడని మాత్రం అప్పగించారు. అయితే వాళ్ళు చేసిన ఒక్క విచిత్రమైన పని, వేద మంత్ర ప్రకారంగా శ్రాద్ధం మాత్రం గోవు మాంసంతో పెట్టారు. అదొక్కటి చేశారు. గోహత్య మహాపాపాదులు చేసిన వేదమంత్ర ప్రకారంగా శ్రాద్ధంగా దాన్ని ఉపయోగించి తినేశారు. క్రమంగా కాల ప్రమాదం, అది ఎవరు తప్పినా ఏం తప్పినా తప్పపోయినా కాలం తప్పదు కదా.
దురతిక్రమమైన కాలం వచ్చింది. తతకాలాచ్చ కృష్ణాస్తే వ్యాధా దాసపురేవ. క్రమంగా వీళ్ళు ముసల్తనం వచ్చి చచ్చారు. గురువు గారు గర్గాచార్యుడు వాళ్ళని పంపేసిన కొంతకాలానికి వాళ్ళు చచ్చిపోయారట. చచ్చిన తర్వాత అతి భయంకరమైన నరకాలకు వెళ్ళారు. నరకానికి వెళ్ళగానే యమధర్మరాజు గారు ఎవరు రా వీళ్ళు అని అడిగట. భూలోకంలో కౌశికుడు అనేటటువంటి ఒకనొక విప్రుని యొక్క కుమారులు వీళ్ళు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? గోవుని చంపారండి. అయితే ఈ గోహత్యా పాపానికి వెళ్ళని 6 కోట్ల సంవత్సరాలు కుంభీపాకంలో 7 కోట్ల సంవత్సరాలు పూయూషం అంటే అందులో మలమూత్రాలు ఈ లాలాజలం ఇవన్నీ ఉంటాయి. వాటిల్లో మొదలైన నరకాలన్నింటిలో వెయ్యండి అన్నట్ట. ఆగండి అన్నట్ట చిత్రగుప్తుడు. ఏమిటి ఆగమంటున్నావు? వీళ్ళు ఆవును చంపిన పాత్రం నిజమేనండి, అందులో కపిల గోవు గురువుగారి గోవు, కానీ దానిని పితృకర్మకి నివేదన చేసి తిన్నారండి అన్నట్ట. చంపేసేవారు, ఆ మాట ముందే చెప్పేవు కాదు. అలా అయితే పాపం పాపమే, కానీ శ్రాద్ధానికి పెట్టారు కాబట్టి వీళ్ళకి నరకం లేదు. నరక కర్మలన్నీ తొలగించి వీళ్ళని భూలోకంలో వెంటనే కోయవాళ్లుగా పుట్టించండి. కోయవాళ్లుగా కుళ్ళిపోతూ తాము చేసిన పాపానికి అనుభవిస్తారు శిక్ష. నరక బాధ మాత్రం లేదన్నట్ట. చూసారు, అంత మహాపాపానికి టక్కన శ్రాద్ధం పెట్టిన ఒక పుణ్యం అడ్డుపడిపోయింది. అందువల్ల నరక శిక్ష లేదు. కోట్ల కోట్ల సంవత్సరాలు నరకం అనిపించాక భూలోకంలో కుంటి గుడ్డి ఆ జన్మ ఈ జన్మ ఎత్తే పాపం మాత్రం ఉండదు వీళ్ళకి. కేవలం వెంటనే వీళ్ళని తీసుకెళ్ళి కోయవాళ్లుగా పుట్టించండనగా దశార్ణ దేశం అనే ఒకనొక దేశంలో వీళ్ళు పోయేవాళ్లుగా పుట్టారు. వాళ్ళనే వ్యాధులు అంటారు. మాంసంతో వేటతో పొట్ట పోషించుకునే వ్యాధులు. ఈ జన్మలో వీళ్ళు పోయేవాళ్ళకి పుట్టినా పూర్వజన్మ వాసన ఉందట వాళ్ళకి. పూర్వజన్మలో పితృకర్మ కోసం మనం ఆవును చంపాం, దుర్మార్గులం అని ఆ స్మరణ కలిగి భయపడి రోజు ఏడుస్తూ ఉండేవారట. క్రూర కర్మము చేసినారము కోయలైతిమి ఈ భువిల్, దారుణం బది దారుణం బది దారుణం బది ఘోరమౌ, వారలేమిది పారమైనది వట్టి నోటను కట్టగా, చేరినామిట క్రూర కర్మకు చిత్రమైన విధి ప్రకారంబుగా ఇటు వచ్చినారము లోకమందున వ్యాధులై, లోకమందున వ్యాధులై. అతి భయంకరమైన దారుణమైన క్రూర కర్మం చేసి ఆ పాప ఫలితంగా పవిత్రమైన కౌశిక వంశాన్ని విడిచిపెట్టి ఈనాడు ఈ బోయవాళ్లమై పుట్టాం. ఏం చెయ్యాలి అని ఆలోచించారు. చిన్నప్పటి నుంచి వైరాగ్యం కలిగిందట. అందుకని తల్లి తండ్రి కళ్ళు లేడీ మొదలైన వాటి మాంసాలు పట్టుకొచ్చి అక్కడ పెడితే ఆ ఇప్పసారా తాగడం మానేరు, ఆ కళ్ళు తాగడం మానేశారట. జీలుగు కళ్ళు అని స్పెషల్ కళ్ళు ఉంటూ ఉంటుంది, అది పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు. అవేం పుచ్చుకోకుండా మాంసం తినకుండా ఉండేవారట. ఇదేమిటి బంగారం లాంటి మాంసం తినరేమిటి అందరూ అడిగేవారట. మాకు ఇష్టం లేదు, మాకు వాంతి అవుతుందో చూస్తే అనేవారట. ఆకులు అలములు తినేవారట, కందమూలాలు తినేవారట. అంటే భూమిని తవ్వితే ఇంతంత దుంపలు ఉంటాయి అడవుల్లో, మంచి రుచిగా ఉంటాయి, చిలగడ దుంపలు లాంటి దుంపలు. ఆ దుంపలు కాల్చుకు తింటే అదొక టేస్ట్, మంచి బలం. అందుకే ఋషులు అంత బలంగా ఉండేవారు, ఉపవాసాలు చేయగలిగేవారు. మనం ఎన్ని తిన్నా ఈ పులిహార్లు ఈ దలిహార్లు ఇవేం బలం కాదు. ఎక్కువ తింటే గ్యాస్ ట్రబుల్ పట్టుకుని కూర్చున్న వాళ్ళకి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించడం తప్ప. అంచేత మొత్తం మీద ఏది ఏమైనా వండనటువంటి అపక్వాహారమే బలమన్నారు. అటువంటి అద్భుతమైన ఆహారం తినేవారట. బోయల ఇంట్లో కూడా వైరాగ్యంతో ఉండేవారట. పళ్ళు తింటూ తేనె తాగుతూ ఉండేవారు. అక్కడ ఒక శివాలయం ఉండేది, ఆ పరమేశ్వరుని అర్చన చేస్తూ ఉండేవారు. క్రమక్రమంగా వాళ్ళ జీవితం గడిచింది. ఆశ్చర్యం, ఇక్కడ ఈ క్రూర కర్ముల ఇంటిలో ఇంత నిష్క్రూర కర్ములు అహింసా మార్గులయ్యి ఉన్నారట వాళ్ళు. ఆ వాసనతో అందరూ వాళ్ళని ఏదో ఋషులు అయ్యి ఉంటారా, పూర్వజన్మలో మన కొంపల్లో పుట్టారా అనుకునేవారట వాళ్ళు. వాళ్ళ అదృష్టం అక్కడికి దగ్గరలో కాలంజరం అని ఒకనొక పర్వతం ఉంటే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ నిత్యం ఓ పరమేశ్వర లింగం ఉంటే ఆ లింగాన్ని పూజించి దానికి నివేదన చేసి తేనె తాగి
7గురు కూడా పోయే జన్మ నుంచి లేడులుగా మారారు, మృగజాతిలో పుట్టారన్నమాట. మంచి మచ్చలతో అందంగా ఉండేవి ఆ జింకలు, చెంగు మరి ఎగురుతూ ఉండేవి, బంగారు జింకలుగా ఉండేవి. అక్కడ కూడా అదృష్టం పూర్వజన్మలో ఈ కోయివాళ్ళుగా ఉన్నప్పుడు పూజించిన లింగం పక్కనే కనపడేది. అంచేత వాళ్ళు అక్కడికే వెళ్ళి యోగభ్రష్టులైనటువంటి వాళ్ళు ఆ శివలింగం చుట్టూ రోజు ప్రదక్షిణ చేసేవారట. జాతిస్మరాహ సప్తజాతాః మృగాః కాలంజరే గిరౌ నీలకంఠస్య పురతః పితృభావానుభావితాః. ఆ నీలకంఠుని సన్నిధానంలో, శివుని సన్నిధానంలో జ్ఞాన వైరాగ్యాలతో పొద్దున్నే స్నానం చేసి ఆ పక్కలో చెరువు ఉండేదిట. ఆ చెరువులో ములిగి ఆ నీళ్లు ఒంటికుంటాయి కదా, ఆ నీళ్లు ఇలా విదిలించేవారట. ఆ విదిలిస్తే ఈ నీళ్ళు వచ్చి శివలింగం మీద పడేవి. అలా అభిషేకం చేసుకున్నారు. నోటితో చిగుళ్ళు కోసుకొచ్చి, బిల్వపత్రాలు కోసుకొచ్చి ఆ లింగం మీద వేసేవారట. ఆపై అప్పుడప్పుడు అక్కడ ఉండే పళ్ళు పట్టుకొచ్చి అక్కడ నివేదన చేసేవారట. మణులు రాళ్ళు లాంటివి ఏమన్నా దొరికితే అవి కూడా పట్టుకొచ్చి అక్కడ నివేదన చేసేవారట. జ్ఞాన వైరాగ్యాలతో అక్కడ ఉండేవారు. అక్కడికి అప్పుడప్పుడు వేదవ్యాసుడి వంటి మహర్షులు ఆ కాలంజర పర్వతం గుండా వెళ్ళేవారు. వాళ్ళు పురాణాదులు చెప్పుకుంటూ జీవితం క్షణభంగురం, ఉన్న కాసేపు భగవద్ధ్యానం, భగవత్ కథా విశేషాలతో వినోదంతో పొద్దుపుచ్చాలి. ఎట్టి పరిస్థితుల్లో మానవుడు ఒక్క 5 నిమిషాలు కూడా వ్యర్థం చేయకూడదు. ఆ కాలం మాత్రం తిరిగి రాదు. ధనం పోతే వస్తుంది, దాన్ని సంపాదించుకోవచ్చు. శరీరం పోతే మళ్ళీ ఇంకో శరీరం సంపాదించుకుంటాం, కానీ ఈ కాలము రాదు. ఈ జీవితంలో మానవుడు మోక్షం పొందే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. జీవితం చాలా పవిత్రమైనది అని చెబుతూ ఉంటే ఆ విశేషాలు విని విని ఈ లేళ్ళు మరింత వైరాగ్యాన్ని పొందాయి. ఆ 2వ జన్మ కూడా విడిచిపెట్టాయి. ఇక్కడ కూడా శివార్చన చేసి భక్తితో ఉన్నారు కదా, అంచేత అక్కడ జనాలు కూడా చూసి ఆశ్చర్యపోయారట. ఆఖరిలో తమాషా జరిగింది. ఈ లేళ్ళు చచ్చిపోయే ముందు ముసలితనం వచ్చి కదలలేనప్పుడు ఆ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ చెరువులో దూకి చచ్చిపోయాయి. అది చూసి ఆశ్చర్యపోయారట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ప్రత్యక్షంగా చూశారన్నారు ఇక్కడ వాళ్ళు, ఆశ్చర్యపోయారు. ఈ చచ్చిపోయేటప్పుడు వాళ్ళు పరమేశ్వరుని యొక్క నామస్మరణం భక్తి శ్రద్ధలతో చేశారు. ఆ చేసినటువంటి పుణ్యంతో వీళ్ళు మానస సరోవరంలో పుట్టారట. వీళ్ళంతా కూడా హరివాసుదే. ఈ విధంగా ఆ మృగాలు పరమేశ్వర అర్చన చేసి కైలాస పర్వతం దగ్గర మానసము అని ఒక గొప్ప సరస్సు ఉన్నది. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళారట. మానసే చక్రవాస్తే సంజాత సుప్తయోగినక. అవి మానస సరోవరం దగ్గర చక్రవాక పక్షులుగా పుట్టుకొచ్చాయి పరమేశ్వరార్చన వల్ల. ఆ మానస సరోవరం అంటే అత్యంత దివ్యమైనది. నిరంతరం యోగులు తిరిగే ప్రదేశం అది. మహాత్ములు స్నానం చేస్తారు అక్కడ. ఎటువంటి దుష్టుడైనా ఆ ప్రదేశానికి చేరితే వాడి మనస్సు పవిత్రం అవ్వాలట. అటువంటి దివ్యమైన మానస సరోవరం దగ్గర చక్రవాక పక్షులుగా పుట్టారు. ఈ జన్మలో ఆ చక్రవాక పక్షులకి సుమనుడు, కుముదుడు, శుద్ధుడు, ఛిద్రదర్శి, సునేత్రుడు, అనేత్రుడు, అంశుమంతుడు అనే పేర్లు వాడు పెట్టుకుని ఆ చక్రవాక పక్షులే పుట్టారట. ఈ చక్రవాక పక్షులుగా ఉన్నప్పుడు అనుదినము ఉదయం అందులో స్నానం చేస్తూ, స్నానానంతరం భక్తి శ్రద్ధలతో ఆ పక్కనే ఉండేటటువంటి ఆలయాలలో దర్శనం, కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండేవారట. పరమేశ్వర అర్చన చేసేవారట. వాసుదేవ నామస్మరణ పరాయణులు కూడా అయి ఉండేవారట. అలా చాలా జీవితం గడుపుతూ ఉన్నారు. పేరుకు తగినట్టుగా కర్మాచరణ చేసేవారు. అక్కడికి యోగులు వస్తూ ఉండేవారు తరచుగా. అన్నిటికంటే యోగతత్వం చాలా గొప్పది అర్థం చేసుకోవటం. అందుకే తపస్సిభ్యోధికో యోగి కర్మిభ్యశ్చాధికో మత జ్ఞానిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. తపస్సు చేసేవాడి కంటే, జ్ఞాని కంటే, కర్మ చేసేవాడి కంటే యోగాభ్యాసం చేసేవాడు గొప్పవాడు. అంచేత యోగివిక అని. అటువంటి యోగాభ్యాసం చేసే యోగులు అక్కడికి వచ్చేవారట. ఆ యోగులు రాగానే వాళ్ళంతా కాసేపు హరినామస్మరణ చేసి పురాణాలు చెప్పుకుంటూ అన్ని కర్మాచరణలు చేస్తూ
యోగాభ్యాసం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ముచ్చటించుకునేవారు. అవి వీళ్ళు వినేవారట, ఈ చక్రవాక పక్షులు. జ్ఞానంతో ఆనందంతో కాలక్షేపం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం విశేషాలు జరిగాయని తెలుసుకోవాలంటే రేపటి